నమస్కారం ఇది సంగతికి స్వాగతం. వారంతా నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన వారు. కొందరు అఖిల భారత సర్వీసు అధికారులు, మరికొందరు ఉన్నతోద్యోగులు, ఇంకొందరు అధ్యాపకులు. ఇప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రజలతో మమేకమై ప్రజా ప్రతినిధులుగా మారాలన్న ఆకాంక్షతో వివిధ పార్టీల తరపున ప్రత్యర్థులను ఢీకొంటున్నారు. కొందరు పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడితే మరికొందరు టికెట్లు ఖరారు తర్వాత పదవులకు రాజీనామాలు చేశారు. కార్యనిర్వాహక శాఖలో తమదైన ముద్ర కనబరిచిన అధికారుల్లో చాలా మంది పదవీ విరమణ తర్వాత అడుగు రాజకీయాల వైపు వేస్తున్నారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికై చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్రాబరిలో ఈసారి చాలా మంది తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా పంచాయతీరాజ్, పౌర సంబంధాల శాఖల కార్యదర్శిగా పనిచేసిన బి రామాంజనేయులు ఇప్పుడు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఐపీఎస్ అధికారిగా పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన మాండ్ర శివానందరెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి నంద్యాల లోక్సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బాపట్ల తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ మల్యాద్రి 2007లో ఐఆర్ఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలో చేరారు. 2009లో బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో అదే స్థానం నుంచి విజయం సాధించారు. గుంటూరు జిల్లా తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. 2014లో తెదేపా అభ్యర్థిగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లా తిరువూరు నుంచి బరిలో ఉన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత కూడా గతంలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రస్తుతం కొవ్వూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన మహ్మద్ ఇక్బాల్ వైకాపా తరపున హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీకి దిగుతున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళి 2014 ఎన్నికల్లోనే చంద్రబాబుపై వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. కన్ఫర్డ్ ఐపీఎస్ అయిన తోగూరు ఆర్థర్ పదవీ విరమణ అనంతరం కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి వైకాపా తరపున పోటీలో ఉన్నారు. ఎస్పీఎఫ్లో డీఐజీగా పనిచేసి పదవీ విరమణ పొందిన యేసురత్నానికి వైకాపా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్టు కేటాయించింది. ఐఆర్ఎస్ గా పనిచేసిన యు ఎలీజా వైకాపా తరపున చింతలపూడి నుంచి బరిలో ఉన్నారు. పాయకరావుపేట వైకాపా అభ్యర్థైన గొల్ల బాబూరావు గతంలో జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. డీఆర్డీఏ పీడీగా బాధ్యతలు నిర్వర్తించిన తలారి రంగయ్య అనంతపురం లోక్సభకు వైకాపా నుంచి పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన మాజీ ఐఏఎస్ వరప్రసాద్ ఇప్పుడు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ పొందిన గోరంట్ల మాధవ్ వైకాపా తరపున హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ జనసేన అభ్యర్థిగా విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. మహారాష్ట్ర అదనపు డీజీగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన లక్ష్మీనారాయణ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న మెట్టె రామారావు రెవెన్యూ సర్వీసులో పనిచేశారు. అనకాపల్లి లోక్సభ బరిలో ఉన్న చింతల పార్థసారథి కూడా ఐఆర్ఎస్ అధికారిగా పదవీ విరమణ పొందారు. అమలాపురం నుంచి పోటీ పడుతున్న టీఎన్ఆర్ శేఖర్ ఓఎన్జీసీలో ఈడీగా పనిచేసి పదవీ విరమణ చేశారు. గుంటూరు పశ్చిమం నుంచి జనసేన తరపున బరిలో ఉన్న తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత ఆయన ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఇదే స్థానానికి వైకాపా ఐఆర్ఎస్ అధికారి యేసురత్నాన్ని బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో తెదేపా తరపున ప్రతిపాడు నుంచి పోటీ చేసి మంత్రి కూడా అయిన రావెల కిషోర్ బాబు గతంలో రైల్వే శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆయన ఈ ఎన్నికల్లో జనసేన నుంచి అదే స్థానంలో పోటీ చేస్తున్నారు. రైల్వేలోనే ఉన్నతాధికారిగా పనిచేసిన ఏ భరత్ భూషణ్ వేమూరు జనసేన అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ. వెనుకబాటుతనం అనే ముద్ర ఉన్న నైపుణ్యం విషయంలో ఎవరికీ తీసిపోని మానవ వనరుల ప్రాంతం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజల్లో ఎన్నో ఆకాంక్షలు, ఆలోచనలకు తెరతీశాయి. అభివృద్ధి లక్ష్యంగా బాధ్యతతో పనిచేసే నాయకుడికే పట్టం కడతామని ఇక్కడి ఓటర్లు స్పష్టంగా చెబుతున్నారు. ఇచ్చాపురం నుంచి సిక్కోలు వరకు ప్రజాభీష్టం ఈ ప్రాంత ఆకాంక్షలను నెరవేర్చే వారి వైపే కనిపిస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఎన్నికల పోరుతో సిక్కోలు రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం ఎంపీ స్థానం ఎవరివైపు అనే చర్చ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓవైపు ఎర్రన్నాయుడు తనయుడిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు, మరోవైపు వైకాపా నుంచి బరిలో నిలిచిన దువ్వాడ శ్రీనివాస్ తలపడనున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు యువకులు కావడం జిల్లాలో ఎంపీ స్థానం పోటీకి ప్రాధాన్యత పెంచింది. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడికి జిల్లాలో ఉన్న క్లీన్ ఇమేజ్ తెలుగుదేశం పార్టీకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. జిల్లా, రాష్ట్ర సమస్యలపై ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు, పోరాటం జరిపిన తీరు జిల్లా వాసులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఎర్రన్నాయుడు తనయుడిగా ఉన్న గుర్తింపు జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఎనలేని ఆదరణ తీసుకువస్తోంది. ఉత్తరాంధ్ర చిరకాల వాంఛగా ఉన్న రైల్వే జోన్ కల సాకారం కావడం రామ్మోహన్ నాయుడికి ఓ సానుకూల అంశం. జిల్లా ప్రజలతో రామ్మోహన్ నెరిపే సంబంధాలు ఆయనకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఎంపీ నిధులను సద్వినియోగం చేసుకుని అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యతనిచ్చేలా వినియోగించడం కూడా జిల్లాలో మంచి ఆదరణ తెచ్చిపెట్టింది. శ్రీకాకుళం జిల్లా ఈరోజు వలసల జిల్లాగా మారుతున్నటువంటి సమయంలో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుని మా భావనపాడు పోర్టుకు కూడా శ్రీకారం చుడుతున్నాం. అదే రకంగా ఇంకా ఇండస్ట్రియల్ జోన్స్ కూడా ఈ జిల్లాలో క్రియేట్ చేసి పరిశ్రమలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొని వచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోతున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున మేము కూడా ఆ కార్యక్రమాలు చేపడదామని ప్రజలకు కూడా మేము తెలియజేస్తాం. వైకాపా నుంచి దువ్వాడ శ్రీనివాస్ తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ఆయన 2010 నుంచి వైకాపాలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి 8,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎంపీగా బరిలోకి దిగుతున్న ఆయన ప్రభుత్వ వైఫల్యాలే వైకాపాకు ప్రజలు పట్టం కట్టేలా చేస్తాయని చెబుతున్నారు. వంశధార, ఆఫ్షోర్ రిజర్వాయర్ విషయాలపై ప్రధానంగా విమర్శలు చేస్తూ వైకాపా ప్రచారం చేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తామని దువ్వాడ శ్రీనివాస్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలకి ప్రభుత్వ పథకాలు వైసీపీకి ఓట్లేసిన వాళ్ళందరికీ ఇవ్వకుండా నానా హింసకు గురి చేశారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి దాష్టికాలకే ప్రజలు ఈరోజు తిప్పి కొడతారు తెలుగుదేశం పార్టీని. రాష్ట్రంలోని ఈ జిల్లాలో నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవే మా గెలుపుకు సోపానాలు. రేపు మేము 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని 2 లక్షల ఓట్ల పైచిలకు మెజార్టీతో నేను గెలుస్తాను. తెలుగుదేశం, వైకాపాతో పాటు జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి డోల జగన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును ఈయన కొంతమేర చీల్చితే అది వైకాపాకు నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. జనసేన నుంచి విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు బరిలో నిలిచారు. కొద్ది నెలల క్రితం పదవి నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్న మెట్ట రామారావు మొదట వైకాపాలో చేరారు. సీటు ఆశించి భంగపడిన ఆయన కొద్ది రోజుల క్రితం జనసేనకు వచ్చారు. జనసేనలో చేరిన వెంటనే ఆయన్ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్పందన మాత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి, రాష్ట్ర హక్కుల సాధన వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చే వారి వైపు ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా యువత స్థానిక సమస్యల పరిష్కారానికి మార్గం చూపించే నాయకుల వెంటే ఉంటామని స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సినవి సాధించగల సత్తా ఉన్న వారికే పట్టం కడతామనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూత్ కాబట్టి మాకు కావాల్సింది మంచి జాబ్స్, దాని గురించి చాలా కేర్ తీసుకుని మా పైన కొంచెం చాలా బాగా చూసుకున్నారు. మాకు విశాఖకి రైల్వే జోన్ని తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎవరైనా సరే శ్రీకాకుళం జిల్లాని వెంకబడిన తనం కాదు అని చెప్పేసి ఇంకా ఐటీ శాఖ మంత్రి ద్వారా ఇచ్చేసి ఇంకా కొన్ని ఇండస్ట్రీలు రావాలని మేము అనుకుంటున్నాము. అంత ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పలాస అనే ఏరియా అక్కడ ఉండట్లేదు. అక్కడ నుంచి వలసపోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ఏ నాయకులు అయితే మాకు కరెక్ట్ గా దాన్ని చూసి అది మాకు క్లియర్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళని మేము ఖచ్చితంగా ఎన్నుకుంటాం. మన తాలూకా ప్రత్యేక హోదా కానివ్వండి, మన తాలూకా ఏదైనా డెవలప్మెంట్ విషయంలో అవతల టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, జనసేన కానివ్వండి, 3 పార్టీలు కూడా
స్వార్థం కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులే కావాలి. పార్లమెంట్ నుంచి మనకి జిల్లాకి నిధులు తెచ్చుకునే సామర్థ్యం నాయకుడు కావాలా. శ్రీకాకుళంలో ఎంపీ పోటీ రసవత్తరంగా ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కనీస అవసరాలు గుర్తెరిగి ఇచ్చిన వాగ్దానాలు తీర్చుతూ ఓటేసి గెలిపించిన ప్రజానికాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిదే. కానీ కొంతమంది నాయకుల స్వార్థం, అవినీతి వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీలు ముక్త కంఠంతో జపిస్తున్న అవినీతి రహిత సమాజ నిర్మాణంపై యువత మనోగతం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతి పార్టీ అనుసరిస్తున్న అవినీతి రహిత పాలన తారక మంత్రంపై యువత ఏమనుకుంటుందో ఇక్కడ యువతని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, అంటే ప్రతి పార్టీ, ప్రతి నాయకులు ఇప్పుడు ఎన్నికల వేళ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ అవినీతి రహిత పాలన తీసుకొస్తాం, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అంటే అవినీతి రహిత పాలన అంటే వాళ్ళు ఫస్ట్ చేయకుండా నుండి మనకు చెప్పాలి. ఇప్పుడున్న ప్రతి పార్టీలో వాళ్ళు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. సో వాళ్ళు చెప్పినా కానీ నమ్మడానికైతే ఏం లేదు. నాయకుడు అంటే అవినీతిని దేశంలో ఉంచము అని చెప్పడం వరకే ఉంటుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర మాత్రం అది జరగడం లేదు. ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం లేదు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. అవినీతి వల్లే ఎక్కువ మధ్యలో అంతా వెళ్ళిపోతుంటుంది. సో అక్కడ ప్రజలందరూ ఆశించే విధంగా ఎవరికి ఏది ఫలితాలు దక్కట్లేదు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా సామాన్య ప్రజలకు మాత్రం న్యాయం జరగట్లేదని నేను అనుకుంటున్నాను. మీరు చేయగలము అనే నమ్మకం వాళ్ళకి స్కీమ్స్ అన్నీ చెప్తారు, పాలసీస్ అంతా చెప్తారు, నమ్ముతున్నాం కదా. అలాగే మీరు డబ్బు ఇకపోయినా మేము వేస్తాం. మీ నమ్మకాన్ని బట్టి రాజకీయ నాయకులు ఒకసారి పదవి వచ్చిన వెంటనే మేము మారిపోతామని కాకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నావో సేవాభావంతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, అలాగే ఉంటావనే నమ్మకం మాకు కలిగినప్పుడు మేము ఖచ్చితంగా డబ్బు మందు లేకుండా వేస్తారు అందరూ. మేము యువతగా కోరుకోవడం ఏంటంటే న్యాయ ప్రకటన ప్రకారం నలుగురికి, పేదలకు, విద్యావేత్తలకు అందరికీ సమాజ సేవ చేసుకుంటూ నిజాయితీ పరులకు ఎన్నుకోవాలని మా ఉద్దేశపూర్వకంగా అనుకుంటా. ఫర్దర్ ఏంటంటే ఒక నాయకుడిగా ఎన్ని కావాలన్నప్పుడు నాయకుడి లక్షణాలు ఉండాలా, నాయకుడికి అర్హత ఉండాలా, మరియు అన్యాయ అక్రమాలకు ఎలాంటి కేసులు లేకుండా నలుగురికి సేవ చేసి మెప్పొందిన వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటే నలుగురికి ఉపయోగపడతాడు, ప్రజాసేవ చేయగలుగుతాడు. మనం ఓటు వేసే విధానం ఎట్లా అంటే మనం ఎంచుకునేది ప్రతి ఒక్కడు స్టూడెంట్ అయినవాడు ఇంట్లో చెప్పాలి. మనము ఓటు వేస్తే దానికి వాల్యూ ఉండాలి. ఓటు వేసిన తర్వాత అంటే అవినీతి అందరికీ ఉంటుంది అన్నమాట. అవినీతి ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు మంచి చేస్తామని చెప్తారు, చేయరు. కొంతమంది నాయకులు ఉన్నారు చెప్పకుండా చేస్తారు. చెప్పకుండా చేసే నాయకులకి మనం ఓటు వేయాలి. సార్, ఈరోజు మనము ఓటుని డబ్బుకో లేదంటే మద్యానికో దాసోహం చేసి మనం ఓటు నమ్ముకున్నామంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నట్లు అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి యాజ్ ఏ మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ పార్టీలను పక్కన పెట్టేసి చూసినామంటే మా విద్యార్థులకు ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అభివృద్ధి కావాలా, ప్లస్ మేము చదువుకున్నటువంటి చదువులకి ఫస్ట్ న్యాయం చేయాలన్నమాట. అలా న్యాయం చేసే నాయకులైతే మాకు మంచి ఇదిగా ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలోనే విద్యార్థులంతా గమనించారు సార్. ఎందుకంటే విద్యార్థులు ఎవరికైతే ఓటేయాలో ఎవరికి వేయకూడదో ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ముందంచులో ఉన్నారు సార్. యువత ఎక్కువగా ఏదంటే అన్యాయం ఏది న్యాయం ఏది అయితే ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పీజీ చేసిన వాళ్ళకి కానీ ఎంటెక్ కానీ అన్ని విద్యార్థుల వాళ్ళకి కానీ అర్థమైంది సార్. అంటే పూర్తి స్థాయి అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఒక పారదర్శకమైన ఒక వ్యవస్థని ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే ఓటేస్తామని, వారి ద్వారానే ఈ సమాజం ప్రగతి బాటలో పయనిస్తుందని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించే నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఒకటి. ఓటమి ఎరుగని పరిటాల కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుండడమే అందుకు కారణం. ఇక్కడ నుంచి ఈసారి పరిటాల వారసుడు శ్రీరామ్ పోటీ చేస్తుండడం వల్ల గెలుపుపై అంచనాలు మరింత పెరిగాయి. మంత్రిగా పరిటాల సునీత నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం శ్రీరామ్ విజయానికి తోడ్పడే అవకాశం ఉంది.
అనంతపురం జిల్లా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పరిటాల రవీంద్ర. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేసే ఈ కుటుంబానికి ఏ ఎన్నికలోనూ ఓటమి అనేది తెలియదు. అటు పెనుకొండ అయినా ఇటు రాప్తాడు అయినా ఎక్కడ నిలిచినా ప్రజలు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటున్నారు. పరిటాల రవీంద్ర మృతి అనంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన భార్య పరిటాల సునీత ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగి కుమారుడు శ్రీరామ్తో రాజకీయ అరంగేట్రం చేయించారు. పరిటాల ముద్దుబిడ్డగా ప్రజాభిమానం ఎక్కువగా ఉన్న శ్రీరామ్ వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తలపడనున్నారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా జిల్లా మొత్తం అభివృద్ధి చెందాలనేదే పరిటాల కుటుంబం ఆశయమంటున్నాయి తెలుగుదేశం శ్రేణులు. అందుకే ఎక్కడ నుంచి పోటీ చేసినా వారికి ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జరిగిన 2009-2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచే పరిటాల కుటుంబం బరిలో ఉంటోంది. ఈ 2 పర్యాయాలు పరిటాల సునీత ఇక్కడ నుంచి గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన కృషే పరిటాల శ్రీరామ్ను గెలిపిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే ఇంకొక గ్రామానికి ఈ ఊర్లో ఈ వర్కర్ పని చేయలేదు సునీతమ్మ అనేది ఏ గ్రామంలో కూడా ఈరోజు అనే పరిస్థితుల్లో కూడా నేను తెచ్చుకోలేదు. ఈరోజు నా నియోజకవర్గంలో నీళ్ళ సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తక్కువ ఉంది. ఈరోజు రైతులు బాగుపడినారు, రైతులు మంచి పంటలు పండించుకున్నారు. నేను కూడా ప్రజల ముందుకు కానీ మేము వెళ్ళేది ఒకటే, శ్రీరామ్ బాబుకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పింఛను, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రతిష్టాత్మక హంద్రీనీవా ప్రాజెక్టుతో అత్యధికంగా ప్రయోజనం పొందిన నియోజకవర్గం రాప్తాడు. 30 ఏళ్లుగా నీటి జాడ తెలియని ఎన్నో చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నారు. అభివృద్ధి, సంక్షేమమే కాకుండా పరిటాల కుటుంబం సొంత డబ్బుతో ఏటా 100 వివాహాలు జరిపిస్తుంటుంది. ఇలా పరిటాల కుటుంబం నిత్యం ప్రజల మధ్యనే ఉంటుండడం శ్రీరామ్కు కలిసి రానున్నాయి. యువకుడైన శ్రీరామ్ పోటీ చేస్తుండడం ఆ ప్రాంత ప్రజలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మళ్లీ పరిటాల రవి వచ్చాడంటూ తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్గత విభేదాలతో దూరమైన నేతలంతా ఒక్కటవుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక రథంపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీరామ్ పరిటాల కుటుంబం పట్ల చెక్కుచెదరని అభిమానం, తనకు కొండంత అండ అన్న విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు కొత్తగా మేము చెప్పే పని లేదు. మేము చేస్తున్న పనులను పూర్తి చేసుకుంటూ సరైన పద్ధతిలో అందుతున్నాయా లేదా చూసుకుని రేపు పొద్దున అందిస్తామని చెప్పడమే మేము ఈరోజు ఇవ్వగలిగిన హామీ. కానీ ఎవరికి కొత్త ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ కొత్తగా చేయడానికి ఏం లేదు. అన్ని పనులు సమకూరున్నాయి. మా నాయకులంతా దాన్ని సమకూర్చి పెట్టారు ఆల్రెడీ. ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా మరొకసారి ఇక్కడ పరిటాల కుటుంబం నుంచి వారసుడు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ప్రత్యర్థి మాత్రం మూడోసారి కూడా మారలేదు. 2009-2014 ఎన్నికల్లో సునీతపై పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే ఈసారి శ్రీరామ్తో తలపడనున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న తోపుదుర్తి తర్వాత వైకాపాలో చేరారు. వరుసగా 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతితో పాటు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం తోపుదుర్తికి కలిసి వచ్చే అంశం. ఈ నెల రోజుల క్యాంపెయినింగ్ టైంలో మేము ఇప్పటికే దాదాపు 30-35% కంప్లీట్ చేశాము. ఇందులో ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయినారు. పరిటాల కుటుంబానికి నాకు తెలిసి రాజకీయంగా ఇది చివరి ఎన్నికలు ఉంటాయని నేను రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు, అనంతపురం గ్రామీణం, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 2,31,357 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా అధికంగానే ఉంది. బీసీలు చాలా వరకు పరిటాల కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోరు హోరాహోరీగానే ఉన్నా పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తుండడం వల్ల నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్త గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా విజయం కోసం శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైంది. అందుకే నాయకులు 10 ఓట్లు ఎక్కువ పడతాయంటే 10 కిలోమీటర్లైనా నడిచి వెళ్తుంటారు. ప్రత్యర్థుల్ని ఓడించాలంటే ప్రజాబలం ఎంత ముఖ్యమో దైవబలం కూడా అంతే అవసరమని మరికొందరు నమ్ముతున్నారు. గెలుపు కోసం హోమాలు, యాగాలు చేయిస్తున్నారు. ఇంతకీ హోమాలు, పూజలు, ప్రార్థనల వల్ల లాభం ఉంటుందా?
దీనిపై పండితులు ఏమంటున్నారో చూద్దాం. విజయం సాధించాలంటే గుమ్మడికాయంత శ్రమ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. ఎంత కష్టపడ్డా చివరి నిమిషంలో గెలుపు చేజారవచ్చు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినా ఫలితం దక్కకపోవచ్చు. పార్టీ అధినేతల్ని ప్రసన్నం చేసుకుని టికెట్లు తెచ్చుకుని బోలెడంత శ్రమ కూర్చి కార్యకర్తల్ని పోగేసుకుని కాళ్లకు బలపం కట్టుకుని ఇంటింటికి తిరిగినా చిన్న తప్పిదంతో పడిన కష్టం వృధా అవుతుంది. అందుకే ఈ సమయంలో నాయకులకు దేవుడు, పూజలు, హోమాలు గుర్తొస్తాయి. ఏ మతం వారైనా సరే ఎన్నికలు వచ్చాయంటే గుడి, మసీదు, చర్చి అనే తేడా లేకుండా కనపడిన ప్రతి మందిరాన్ని సందర్శిస్తారు. టికెట్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యేదాకా ఈ నమ్మకం అలాగే కొనసాగుతుంది. ఫలానా హోమం చేయించుకుని ఎన్నికలకు వెళ్తే గెలుపు తనదేనన్న నమ్మకం కొందరిది. యాగంతో పదవీ యోగం దక్కుతుందనే విశ్వాసం మరికొందరిది. ఇదే ప్లేస్లో చండీ హోమం చేశాం. అమ్మవారు కరుణించి 2014 తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించాం. ఈ జరగబో ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సీట్లు పెద్ద మెజార్టీ గెలిచి 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యత చేపట్టాలని చెప్పేసి అమ్మవారిని మనసార్దా మేము చండీయాగం చేస్తున్నాము. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు ముందుగా గ్రామ దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం అమ్మవారికి చద్దితో పాటు పసుపు కుంకుమ ఇవ్వడం అన్ని విధాలా శుభకరమని చెబుతున్నారు. నిత్యం ఏదో ఒక ఆలయాన్ని సందర్శించడం ద్వారా సానుకూల ఫలితం దక్కుతుందని అంటున్నారు. ఈ విశ్వాసాలు ఎలా ఉన్నా దైవం మన వెంట ఉన్నారనే నమ్మకం తప్పనిసరిగా ఆ నాయకుడికి ఆత్మవిశ్వాసం కలుగజేస్తుంది. అదే విజయానికి పునాది వేస్తుంది. ఈ గ్రామ దేవతలకి ఆయా నియోజకవర్గాలలో పోటీదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే, వాళ్ళు ముఖ్యంగా ఆ గ్రామ దేవతలకి ప్రతినిత్యము కూడా సద్దిని కనీసం ఈ కాలంలో అయినా ఇవ్వడం చాలా విశేషం. సద్ది అంటే రాత్రిపూట వండేసి పొద్దున్నే పెరుగు అవి వేసేసి అమ్మవారికి ఇస్తారు. అది సమృద్ధిగా ఇవ్వాలి. ప్రతిరోజు పసుపు కుంకాలని ఆ గ్రామదేవతకి ఇచ్చి గ్రామదేవత అనుగ్రహం తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు దేవతలు అందిస్తారు. ఇక ఎన్నికల సమయంలో చేసే హోమాలు, యాగాల విషయానికి వస్తే అవి భిన్న రీతుల్లో ఉంటాయి. సకల దేవతలకు రాజు ఇంద్రుడు కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే అధికారం సంపాదించవచ్చని ఓ నమ్మకం. దీనికోసం 10 రకాల ఇంద్ర మంత్రాలున్నాయని పండితులు అంటున్నారు. వాటిని పఠించడం ద్వారా విజయం సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. రాజశ్యామల యాగం, చండీ హోమం వంటివి కూడా కొందరు నాయకులు చేయిస్తుంటారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఈ యాగాన్ని చేయించడం వల్లే విజయలక్ష్మి వరించిందని కొందరు చెబుతారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు నాయకులు ఇలాంటి యాగాలు చేయించుకుంటున్నారు. మరికొందరు మన్యు ప్రయోగాలు, సుదర్శన సంబంధమైన 25 మూల మంత్రాలు పఠించడం ద్వారా ఎన్నికల్లో సానుకూల ఫలితం పొందవచ్చని చెబుతున్నారు. ప్రత్యంగిర, వారాహి అనే పూజలు కూడా ఉపయుక్తమని అంటున్నారు. వీటిలో ఏ పూజ చేసినా నిష్ఠగా ఉండడం తప్పనిసరి. మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండి ఈ సత్కర్మలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. నాయకుల చుట్టూ భద్రతా సిబ్బంది ఉండి శత్రువుల నుంచి, ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షిస్తారో, దుష్ట శక్తుల నుంచి హాని లేకుండా దైవిక పరమైన శక్తులు తోడుండాలంటే పూజలు, పునస్కారాలు అవసరమని వివరిస్తున్నారు. 11వ తారీఖు వచ్చే నెల 11వ తారీఖు ఎలక్షన్స్ లోపు ప్రతిరోజు కూడా మననం చేయడం. కాస్త కొస్తో వెళుతూ ఉన్నా సరే, ప్రచారానికి వెళుతున్నా, ఇంకో చోటకు వెళుతున్నా, మననాత్ర అయితే ఇది మంత్రాహ యస్మాత్ తస్మాత్ మంత్రం జపేత్ ప్రకీర్తితాహ అని కొంత మననం చేసుకుంటూ వెళ్ళడం. రకంగా యుద్ధమే కదా, కురుక్షేత్ర యుద్ధమే కదా. అలాంటి యుద్ధంలో ప్రతి వాళ్ళు కూడా ఉద్యుక్తులై కాస్త కొస్తో అనేక రకాలైనటువంటి ఆయుధాలను సరిచేసుకున్నట్లుగానే దేవతా సంబంధమైన అనుగ్రహం అనే మహా ఆయుధం, దివ్యాయుధాలను కూడా ప్రతి వాళ్ళు సమకూర్చుకోవడం ఈ సమయంలో శ్రేయస్కరం. ఏ మతమైనా ధర్మ పరిరక్షణ కోసమే కాబట్టి ఎవరి సంప్రదాయాలు, విధానాల ప్రకారం వారు నడుచుకోవచ్చు. పూజా విధానాల్లో మార్పు ఉంటుందేమో కానీ ఫలితం మాత్రం ఒక్కటేనన్నది పండితుల ఉవాచ. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.